మానవుడు ఎలా ఉండాలి, రాముడిలాగానే ఉండాలి. తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, దశరథుడు రాముడు. ఒకవేళ ఇక్కడ ధర్మశాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది, తండ్రి దుర్మార్గుడై ఉంటాడు, తండ్రి కోపిష్టివాడై ఉంటాడు, తండ్రి కొంచెం మూర్ఖత్వం ఉంటుంది, అయినప్పటికీ కూడా పిల్లవాడు తండ్రిని ప్రశ్నించేటువంటి అధికారం లేదు. ఎందుకని అన్నారు, ఆ గర్భవాసాన మనం పుట్టబట్టి కదా, మన జన్మకు కారకుడు తండ్రి. అంటే ఆకాశానికంటే గొప్పవాడెవడు అని అడిగింది ధర్మశాస్త్రం, జన్మనిచ్చిన తండ్రి అని చెప్పారు. భూమి కంటే గొప్పవాళ్ళు ఎవరు అన్నారు, కన్న తల్లి అన్నారు. అంటే తండ్రి దగ్గర కొడుకు ఎలా ఉండాలో అలా ఉన్నాడు రామచంద్రమూర్తి. అదే క్యారెక్టరైజేషన్, అదే వ్యక్తిత్వ వికాసం. లేకపోతే దశరథుడు నాయనా రేపు నీకు పట్టాభిషేకం రా అన్నారు. మనకేదన్నా ఒక గొప్ప మంచి జరుగుతున్నప్పుడు మనం ఇక అసలు ఆ రాత్రి నిద్రపోము, ఆ రాత్రి ఇక మంచినీళ్ళు తాగము, ఆ రాత్రి కాదు అసలు ఆ పూటంతా కూడా చాలా ఏదో ఉద్విగ్నత, ఆనందం, ఏదో చెప్పలేనటువంటి టెన్షను, ఇవన్నీ పడుతూ ఉంటాం. అంటే రాజ్యం మొత్తం నీకు ఇస్తానని చెప్పాడు దశరథుడు. అసలు యాస్టీస్గా రావాల్సింది కూడా రాముడికే. రామాయణంలో గొప్పతనం ఏమిటంటే ఉన్నదాన్ని త్యాగం చేస్తే రామాయణం అవుతుంది, లేని దానికోసం ఆశపడితే భారతం అవుతుంది. ఇదే గుర్తుపెట్టుకోవాలి.